వెల్కమ్ టు నీరిస్ ఇంపీరియల్ ఛానల్. నీరిస్ ఇంపీరియల్ ఈజ్ ఎమర్జింగ్ డే బై డే. ఇందుకు కారణమవుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. ఇప్పుడు ఈ కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం చెప్తూ మనం చెప్పుకోబోతున్న కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. మహాకవి మహాభక్తుడు అయిన మూక కవి రాసిన మూక పంచశతిలోని కటాక్ష శతకం నుంచి మనము ఇదివరకు 6 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 7, 8, 9 శ్లోకాలను చెప్పుకొని ఆ శ్లోకాల యొక్క భావాన్ని తాత్పర్యాన్ని చెప్పుకుందాం. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుతూ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ముందుగా 7వ శ్లోకము. తాటంకమౌక్తిక రుచాంకురదంత కాంతి కారుణ్యహస్తిప శిఖామణినాధిరూఢ ఉన్మూలయత్వ శుభపాదపమస్మదీయం కామాక్షి తావక కటాక్ష మతంగజేంద్ర. ఈ శ్లోకానికి భావం చెప్పుకుందాం. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కటాక్షమును ఏనుగుతోనూ, అమ్మవారి యొక్క కరుణను కారుణ్యమును మావటివాడితోనూ, అమ్మవారి యొక్క కరణాభరణాలలోని ముత్యముల యొక్క కాంతులను ఏనుగుల యొక్క దంతకాంతులతోనూ పోల్చుతున్నారు. ఆ పోలిక యొక్క మొత్తం స్వరూపం ఎలా ఉందంటే, సాధారణంగా ఏనుగులకు పెద్ద పెద్ద వృక్షాలను కూడా పెకిలించడము అనేది అలవాటైన పని, సులభమైన పని కదా. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ కారుణ్యం అనే మావటివాడి చేత ఆదేశాలు ఇవ్వబడి మాలోని అమంగళాలు అనే వృక్షాలను నీ కటాక్షము అనే ఏనుగు పెకలించి వేయుగాక అనే భావముతో కూడి ఉంది. అర్థమైందనుకుంటాను. అంటే మావటివాడు ఆదేశిస్తే ఏనుగులు వృక్షాలను పెకలించినట్టు అమ్మవారి యొక్క కారుణ్యము అనే మావటివాడి చేత ఆమె కటాక్షము అనే ఏనుగు మనలోని సర్వ అమంగళాలను పెకలించి వేస్తుంది అని అర్థము. అమ్మవారి యొక్క కటాక్షము అనే ఏనుగుకి ప్రత్యేకమైన దంతముల గురించి చెప్తున్నారు. ఏమిటా దంతములు అంటే, అమ్మవారి యొక్క కర్ణాభరణములు ఉంటాయి కదా, ఆ ఆభరణంలోని ముత్యముల కాంతులు ఆ అమ్మవారి కటాక్షం అనే ఏనుగుకి దంతాల వలె కనిపిస్తున్నాయట. ఎంత గొప్ప భావన కదా. అలాగే అమ్మవారి యొక్క కటాక్షము కారుణ్యము మన మీద కూడా ఉండాలని కోరుతూ నెక్స్ట్ మరొక శ్లోకం చెప్పుకుందాం. ఇప్పుడు 8వ శ్లోకము. ఛాయాభరేణ జగతాం పరితాపహారీ తాటంకరత్నమణితల్ల జపల్లవశ్రీ కారుణ్యనామ వికిరణ్మకరందజాలం కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే. ఇందాకటి శ్లోకంలో అమ్మవారి యొక్క చూపును కటాక్షమును ఏనుగుతో పోలిస్తే, ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షాన్ని కల్పవృక్షముతో పోలుస్తున్నారు. అలాగే అమ్మవారి యొక్క కటాక్షమును కల్పవృక్షం అన్నాం కదా, ఆ నీడలో జగముల యొక్క పరితాపములను హరించబడతాయి అని చెప్తున్నారు. ఇంకా ఆ కల్పవృక్షము యొక్క చిగురుటాకులను పోలుస్తున్నారు. దేంతో అంటే, అమ్మవారి యొక్క తాటంకములలో అంటే చెవి కమ్మలలో పొదగబడిన శ్రేష్టమైన రత్నమణుల యొక్క ఎర్రని కాంతి చిగురుటాకుల వలె ప్రకాశిస్తోందట. అమ్మవారి కటాక్షము అనే కల్పవృక్షము దయ అనేది మకరందపు వెల్లువను వెదజల్లుతోందట. ఈ విధంగా అమ్మవారి కటాక్షమనే కల్పవృక్షము రత్నమణుల కాంతి యొక్క ఎర్రని కాంతితో చిగురుటాకుల వలె, దయ అనే మకరందముతోనూ విరాజిల్లుతోందట అమ్మవారి కటాక్ష కల్పతరువు. తరువాతి శ్లోకం 9వది. సూర్యాశ్రయ ప్రణయిని మణికుండలాంశు లౌహిత్యకోకనదకాననమాననీయ యాంతి తవ స్మరహరానన కాంతి సింధుం కామాక్షి రాజతి కటాక్ష కలికంద కన్యా. ముందు శ్లోకంలో అమ్మవారి యొక్క కటాక్షమును కల్పవృక్షముతో పోలిస్తే, ఇక్కడ యమునా నదితో పోలుస్తున్నారు. ఇంకా అమ్మవారి యొక్క ఏ విశేషాలతో పోల్చినారనేది చూద్దాం. యమునా నది సూర్యుడిని ఆశ్రయించడంలో ప్రేమ గలది. ఎందుకంటే యమునా నది యొక్క ఆవిర్భావానికి హేతువు సూర్యుడు కాబట్టి సూర్యుడిని ఆశ్రయించాలి అనుకుంటుంది.
అలాగే యమునా నది ఎర్ర కలువల వనముల మధ్య నుంచి ప్రవహిస్తుందట. మరి ఇక్కడ ఎర్ర కలువల వనము అనే దాన్ని అమ్మవారి యొక్క మణికుండలముల కాంతితో పోల్చుతున్నారు. అంటే ఏ విధంగా అయితే యమునా నది ఎర్ర కలువల వనముల నుండి ప్రవహిస్తూ సూర్యుడిని చేరుకోవాలనుకుంటుందో, అంటే సముద్రంలో చేరుతుంది నది. యమునా నది అయితే ప్రత్యక్షంగా సముద్రంలో కలవకుండా ముందుగా గంగా నదిలో కలిసి ఆ తర్వాత యమునా నది గంగతో కలిసి సముద్రంలో చేరుతుంది. ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షములు అనే యమునా నది ఆమె యొక్క కర్ణకుండలములు ఉంటాయి కదా, మణికుండలముల యొక్క కాంతులు అనే వనముల మధ్యగా ప్రవహిస్తూ శివుడి ముఖాన్ని చేరుకుందట. ఇక్కడ శివుడిని సూర్యుడితోనూ సముద్రముతోనూ పోలుస్తున్నారు. యమునా నది సూర్యాశ్రయ ప్రణయిని అయితే ఇక్కడ అమ్మవారు యొక్క చూపు ఎప్పుడు శివ ఆశ్రయాన్ని కోరుకోవడంలో ఇష్టపడుతుంది. ఇవి ఈ 3 శ్లోకాలకు ఉన్న తాత్పర్యములు. ఆ అమ్మవారి కటాక్షం మనందరి మీద ఉండాలని కోరుతూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.